వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ ఫస్ట్ టైం ది లవ్ యూ గివ్ మీ అని ఒక చైనీస్ డ్రామాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డ్రామా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లోనే అక్కడ ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీని జరిపే వాళ్ళు ఎవరంటే చెంగ్ కిరాంగ్ ఇంకా అతని వైఫ్ జెంగ్ ఈటింగ్. పార్టీలో అందరూ హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తను కొద్ది రోజుల ముందే ఆ ఊరికి వచ్చి తన కంపెనీని చాలా పైకి తీసుకెళ్ళాడు. యూఎస్లో కూడా తను నెంబర్ 1గా ఉండేవాడు అని చెప్పారు. అప్పుడే మన హీరోయిన్ చూపిస్తుంటారు. తను పార్టీకి రావాలని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా తను కూడా రెడీ అయి పార్టీకి వెళ్ళగానే అందరూ తననే చూస్తూ ఉంటారు. ఎందుకంటే తను ఎప్పుడు బిజినెస్ పార్టీస్కి రాదు, ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పేసి చూస్తూ ఉంటారు. తన పేరు మిన్హుయ్. సీన్ కట్ చేస్తే మిన్హుయ్ చెంగ్ కిరాంగ్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా చెంగ్ కిరాంగ్కి తను ఎంతో క్లోజ్గా వచ్చి అందరికీ తను ఇంకా క్లోజ్గా ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. అసలు విషయం ఏంటంటే మిన్హుయ్కి చెంగ్ కిరాంగ్ దగ్గర నుంచి ఏదో హెల్ప్ కావాలి, అందుకే తను అలా చేస్తుంది. తను చెప్పినట్టలా చెంగ్ కిరాంగ్ మాత్రం నువ్వు నన్ను 5 సంవత్సరాల ముందు ఎంతో ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు నువ్వు నాతో ఒక్కసారి కలిసి తాగితే అదంతా అయిపోతుందా అని అడుగుతూ ఉంటాడు. ఇంకా మిన్హుయ్కి చెంగ్ కిరాంగ్ మనసులో ఏముందో అర్థమైంది. ఇంకా తన వడిలో కూర్చొని ఇంకా సెడ్యూస్ చేస్తున్నట్టు తను అందరు తప్పుగా అనుకునేలా చేస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈమె ఏం చేస్తుందని. అప్పుడే మిన్హుయ్ అడుగుతూ ఉంటుంది చెంగ్ కిరాంగ్ని, ఇది సరిపోతుందా అని. అప్పుడే చెంగ్ కిరాంగ్ వైఫ్ వచ్చి మిన్హుయ్ మీద వైన్ పోసేసింది తల మీద. ఇంకా తిడుతూ ఉంటుంది, నువ్వేం పని చేస్తున్నావు మిన్హుయ్, నువ్వు ఇలా ఎలా చేయగలవు అని అడుగుతూ ఉంటుంది. మీరు కూడా ఉన్నారు, నాకు తెలీదు మిస్టర్ చెంగ్, నేను క్షమించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అంత తొందర ఏమొచ్చింది నీకు, ఇద్దరు దాకా నువ్వు చేసావు కదా ఇదంతా అని చెప్పి ఇంకా తిడుతూనే ఉంటుంది. అప్పుడే మిన్హుయ్ తన చేతిని వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చెంగ్ కిరాంగ్ వైఫ్ తన మీద జ్యూస్ పోసేస్తుంది వెనక నుంచి. చించి వెనకొచ్చి నిల్చుంటే ఆ జ్యూస్ తన మీద పడిపోయింది. అప్పుడే మిన్హుయ్ వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటూ ఉంది తను షించిని ఎలా కలిసిందని. 5 years ముందే వాళ్ళు కలిశారు. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ బ్రేకప్ అయిపోయింది. అది హీరోయిన్ వల్ల అయిందని చూపించారు కానీ క్లియర్గా ఏం చూపించలేదు. హీరో హీరోయిన్ని సేవ్ చేశాడు. అప్పుడే చెంగ్ కిరాంగ్ అవుతూ ఉంటారు, మీరు ఇప్పుడే వచ్చారు మిస్టర్ షిన్, అప్పుడే ఒక అమ్మాయికి హెల్ప్ చేశారు, మీరు చాలా మంచివారు, కాసేపు ఉండండి అంటుంటే నేను ఎక్కువ తాగలే అని చెప్పేసి అక్కడ నుంచి మిన్హుయ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు బయటకు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మిన్హుయ్, నువ్వు ఇంకా మారలేదా, డబ్బు కోసం ఇలాంటి వాళ్ళతో ఇదే పనులు చేస్తూ ఉన్నావా, 5 సంవత్సరాలకు ముందు కూడా ఇలానే చేస్తూ ఉండేదానివి, ఇప్పుడు కూడా ఏం మారకుండా ఇలా చేస్తూ ఉన్నావు, అతనికి పెళ్ళయింది, నువ్వు అతనితో ఇలా ఎలా చేయగలవు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. మిన్హుయ్ ఏమో చెప్తూ ఉంటుంది, మన పాస్ట్ ఇంకా అయిపోయింది, దాన్ని మనం ఇట్లా మర్చిపోవాలా అని చెప్తుంటాను. నువ్వు ఈజీగా మర్చిపోగలవు, నేను మర్చిపోలేకపోతున్నా అది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిన్హుయ్ బయటకు వచ్చి చెంగ్ కిరాంగ్కి కాల్ చేస్తూ ఉంటుంది, నువ్వు చెప్పినట్టే అంతా చేశాను, ఇప్పుడు నువ్వు మీ నాన్నగారిని వచ్చి మా అబ్బాయికి సర్జరీ చేయమని చెప్పు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే చెంగ్ కిరాంగ్ అడుగుతూ ఉంటాడు, షించితో నీకేం సంబంధం, తను వచ్చి ఎందుకు కాపాడుతున్నా నిన్ను అని అడుగుతూ ఉంటాడు. అదంతా నీకెందుకు, నేనేం చెప్పాలి అని చెప్పేసి కాల్ కట్ చేసేసింది. ఇప్పుడు చెంగ్ కిరాంగ్ తన వైఫ్కి చెప్తూ ఉంటాడు, ఆ అమ్మాయి చాలా తాగేసింది అందుకే అలా చేసింది అంటూ ఉంటాడు. నువ్వు నన్ను అంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా, నీకు తనకి ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా, నీకు నా అవసరం ఉంది, నీ అవసరం నాకుంది, అందుకే కలిసి ఉంటున్నాం, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి తను కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తన డాగ్ని తీసుకొని. ఇప్పుడు మిన్హుయ్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇందులో, తన పేరు కాన్. మిన్హుయ్ తన కోసమే అదంతా చేసింది. తనకి కాన్కి ఒక హార్ట్ డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ పోవడానికి చెంగ్ కిరాంగ్ వాళ్ళ నాన్నగారు చాలా మంచి సర్జన్, తను వచ్చి చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది అన్నారు, అందుకే తను అదంతా చేస్తూ ఉంది. అప్పుడే కాన్ అడుగుతూ ఉంటాడు, మమ్మీ నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు కదా, నువ్వేం చేసావు అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదు, నువ్వు ఇంకా నిద్రపో అంటూ ఉంటుంది మిన్హుయ్. ఇంకా తను నిద్రపుచ్చేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బయట ఒక డాక్టర్ నిల్చొని మీ అబ్బాయికి ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తూ ఉంటాడు.
ఇంకా నువ్వు నీళ్ళు తీసుకురావడానికే వెళ్తున్నావు మిన్హోయ్, పద నేను వస్తా అంటుండు. ఆ డాక్టర్ పేరు ఏంటంటే జోరోజీ. మిన్హోయ్కి తన మంచి ఫ్రెండ్. మిన్హోయ్ తనతో చెప్తూ ఉంటుంది, శంకరన్ వాళ్ళ నాన్నగారు ఒప్పేసుకున్నారు కాన్కి సర్జరీ చేయడానికి అని చెప్తూ ఉంటుంది. అదేనా, మనం ఎంతో ఒప్పించడానికి ట్రై చేస్తాం కదా, ఇప్పుడు ఎలా ఒప్పుకున్నారు అని చెప్తూ ఉంటాడు. అది చెప్పడం కొంచెం కష్టమే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు షించి తన అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, మిన్హోయ్ ముందు గాంచా అనే చంకిరాంగ్ కంపెనీలో జాయిన్ అయింది. ఇక్కడ నుంచి తనని తీసేశారు, ఎందుకు తీసేశారో తెలీదు, కానీ తన బిజినెస్ క్యాటరింగ్స్కి ఎక్కువ రాదు, అందుకే తీసేశారు అని చెప్తూ ఉంటాడు. తర్వాత తను బిహెచ్ఎల్ అయిన ఇంకో కంపెనీలో జాయిన్ అయింది. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాక తను చాలా త్వరగా ప్రమోషన్ తీసుకుని R&D డైరెక్టర్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. తను అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. షించి మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావని. మిన్హోయ్ కొంచెం ఆలోచించగానే షించి హార్ట్ రేట్ 130కి పెరిగిపోయింది. అసలు తనకు కూడా ఒక హార్ట్ డిసీజ్ ఉంది. తన నుంచే కాన్కి వచ్చింది. తను రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుందని తన అసిస్టెంట్ని అడిగితే 20 minutes పడుతుందా అంటున్నాడు. 20 minutes? నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఇప్పుడు వెళ్ళాలి, ఆగండి అని చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు షించి. అలా తను వాష్రూమ్కి వెళ్తే అక్కడ కాన్ ఉన్నాడు. షించి అక్కడ కాన్ చూస్తాడు. వాళ్ళిద్దరు సేమ్ టు సేమ్ చేయడం చూసి ఇద్దరు చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మిన్హోయ్ వెతుక్కుంటూ ఉంటుంది కాన్ ఎక్కడికి వెళ్ళాడని. అప్పుడు ఒక పేషెంట్ని ఎమర్జెన్సీ రూమ్లో తీసుకెళ్తూ ఉంటాడు. షించి కూడా అదే రూట్లో వస్తూ ఉంటాడు. తన పేషెంట్ని గుద్దుకోబోయాడు, అందుకే మిన్హోయ్ షించిని పక్కకి తీసుకెళ్ళింది. అప్పుడే మిన్హోయ్ అడుగుతూ ఉంటుంది, షించి నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎందుకు మళ్ళీ హాస్పిటల్కి వచ్చావు, నీ డిసీజ్ నీకు తిరిగి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు నా గురించి టెన్షన్ పడుతున్నట్టు నటిస్తే నేను అది నమ్మేస్తా అనుకుంటున్నావు మిన్హోయ్. నేను చెప్పాను మనం ఇద్దరం ఇంకెప్పుడు కలవద్దని, కానీ రాధ మనల్ని మళ్ళీ కలిపింది. అయితే ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు చేసిన తప్పులకి శిక్షలు అనుభవించడానికి అని చెప్పేసి షించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అక్కడ ఒక ఆయన్ని చూపిస్తారు. అతని పేరు డింగ్. అతను కూడా మిన్హోయ్ లాగే R&D డిపార్ట్మెంట్లో టీమ్ Bలో హెడ్. తను ఎప్పుడూ అందరితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తూ ఉండగా మిన్హోయ్ వచ్చి తిడుతూ ఉంటుంది. ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది, దోమలు చాలా ఎక్కువ అయిపోయాయి, దోమలు కొట్టడానికి పెద్ద బ్యాట్ తీసుకొని రావాలి నేను రేపటి నుంచి అని చెప్తూ ఉంటుంది. అవునులే అనుకొని అర్థమైంది తనే చెప్తుందని. తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్ మిన్హోయ్ నేను చంకిరాంగ్తో కలిసి పార్టీలో ఏం చేసిందని చెప్పేసి. అప్పుడే మిస్ మిన్హోయ్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళిద్దరికి ఒక క్లాస్ పీకుతూ ఉంటుంది. మీ సీనియర్తో మంచి గాసిప్స్ మాట్లాడుకోవడానికి మీకు డబ్బులు ఇస్తుంది అని చెప్పేసి తిడుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని. అప్పుడే మిస్ మిన్హోయ్ కూడా వచ్చి వాళ్ళిద్దరికి ఒక క్లాస్ పీకింది. అలా వాళ్ళిద్దరు క్లాస్ పీకేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు అక్కడి నుంచి వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చాలా చిన్న ఏరియా, ఇక్కడ ఏం జరిగినా సరే టెక్నాలజీతో అందరికీ ఓ 2 hours అయినా తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటుంది. నువ్వు అక్కడ నిన్న పార్టీలో చేసింది గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు అని చెప్తుంది. వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారో అదంతా నాకు అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది మిన్హోయ్. అప్పుడే వాళ్ళ ప్రాజెక్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వాళ్ళ బాస్ని కలవడానికి వెళ్ళారు. వాళ్ళ బాస్ని అడుగుతూ ఉంటారు, GRN హాస్పిటల్ మన ప్రాజెక్ట్ని ఎందుకు క్యాన్సిల్ చేశారని. అక్కడ ఒక మేజర్ షేర్ హోల్డర్ వచ్చారు, వాళ్ళే మన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశారు, కానీ ఎందుకు అని చెప్తుంటే మిన్హోయ్ నేను పార్టీలో చేసిన దాని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, దానివల్ల మన కంపెనీకి కూడా చెడ్డ పేరు వచ్చిందని చెప్తూ ఉంటాడు. నేనే మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాదు, నా ఒక్కదాని వల్ల కంపెనీకి ఎలా చెడ్డ పేరు వస్తుందని మిన్హోయ్ డిసైడ్ చేసుకుంది తన మేజర్ షేర్ హోల్డర్తోనే మాట్లాడాలని చెప్పేసి. ఇంకా మిన్హోయ్ ఫ్రెండ్ కాము ఏమో తనని BHL కంపెనీకి పంపించింది. ఆ పార్టీలో అందరూ ఆ ప్రెసిడెంట్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా అతనే మేజర్ షేర్ హోల్డర్, అతన్ని ఎలాగైనా ఒప్పించు మన డీల్ని తీసుకోవడానికి అని చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి మిన్హోయ్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్తే ఆ ప్రెసిడెంట్ ఎవరో కాదు, షించి.
షించీని అక్కడ చూసి, నువ్వే ఈ కంపెనీకి ప్రెసిడెంట్ అని నాకు తెలీదు, నేను మీస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను, నువ్వు ప్రాజెక్ట్ని ఎలాగైనా తీసుకో షించి అని చెప్పేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ మాట్లాడుతూ ఉండగానే షించి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చెప్తూ ఉంటాడు, తన వెనకే వెళ్ళింది మిన్హు ఇంకా చెప్తూ ఉంటుంది, ఇది చాలా మంచి ప్రాజెక్ట్, నువ్వు దీన్ని ఎలాగైనా తీసుకోవాలని చెప్తూ ఉంటుంది. ఈ కంపెనీకి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాలో తీసుకోవాలని నా డెసిషన్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్తూ ఉంటాడు, నేను చెప్పాను కదా నువ్వు చేసిన తప్పులకు శిక్ష అనుభవం చేస్తా అని, కుదరదంటే కుదరదు, ఈ ప్రాజెక్ట్ తీసుకోనని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నైట్ తన అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు మీస్ ప్రాజెక్ట్ గురించి, అది చాలా మంచి ప్రాజెక్ట్ అని. అయినా షించి వినలేదు. ఇంకా తన అసిస్టెంట్ ఇది కూడా చెప్తూ ఉంటాడు, నెక్స్ట్ వీకెండ్ మీరు ఒక బ్లైండ్ డేట్కి వెళ్ళాలి అని చెప్పేసి. షించికి అయితే ఇష్టం లేదు, కానీ తన అసిస్టెంట్ ఎలాగైనా ఒప్పించారు తనతో. అలా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మిన్హుయ్ మళ్ళీ షించి ఆఫీస్కి వచ్చి ఎలాగైనా తను ఆ ప్రాజెక్ట్ గురించి ఒప్పించాలని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంది. తన ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడుతూ ఉంది తను. అలా షించి మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. అలా 2 days గడిచిపోయాయి. వీకెండ్ రాగానే షించి ఒక బ్లైండ్ డేట్కి వెళ్తాడు తన అసిస్టెంట్ చెప్పినట్టు. కానీ ఆ బ్లైండ్ డేట్లో చాలా బోర్ కొడుతూ ఉంటుంది తనకి. ఆ బ్లైండ్ డేట్కి వచ్చిన అమ్మాయి చాలా ఎక్కువగా చాలా బోర్ కొట్టిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. షించికి ఏం మాట్లాడలేక ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అలా చూస్తూ ఉంటాడు. మిన్హు ఏమో తను ఎలాగైనా ఒప్పిద్దామని ఆ బ్లైండ్ డేట్లో కూడా షించి వచ్చిన రెస్టారెంట్లో తనే కూర్చొని ఉంటుంది. తనకు కనపడకుండా వెనక సీట్లో కూర్చొని ఉంటుంది. మిన్హుకి కూడా అర్థమైంది తనకి చాలా బోర్ కొడుతుందని షించికి. సర్లే ఇంకా నేనే తనని కాపాడుతామని చెప్పేసి షించి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా షించికి తను బాగా తెలిసినట్టు చాలా క్లోజ్గా ఉన్నట్టు చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా దగ్గరగా వచ్చి చెప్తూ ఉంటుంది షించి, ఇప్పుడు ఈ బ్లైండ్ డేట్ని తప్పియాలంటే ఎలాగైనా నువ్వు రేపు 10 నిమిషాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నువ్వు చెప్తే ప్లీజ్ ఒప్పుకో అని చెప్పేసి తను ఎలాగైనా ఒప్పించేసింది. అలా షించి తన బ్లైండ్ డేట్లో ఉన్న అమ్మాయికి చెప్తూ ఉంటాడు, తిను నా గర్ల్ ఫ్రెండ్ అని. ఇలా ఈ సీన్ కట్ అయిపోయింది. అలా సీన్ కట్ అయిపోయాక ఇప్పుడు పాస్ట్ని 5 years ముందు షించి మిన్హు ఎలా కలిసారని చూస్తుంటారు. షించి ఆ బబుల్స్ ఊదుతూ ఉంటాడు. అప్పుడు మిన్హు వెనక నుంచి వచ్చింది. షించి తన అలానే చూస్తూ ఉంటాడు. మిన్హు కూడా ఏం మాట్లాడుకొని చూస్తూ ఉంటుంది. ఇంకా షించి తన 5 years తన చిన్నప్పుడు మెమరీస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చిన్నప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తాడు. షించి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, ఇప్పుడు నేను ఈ ఆర్ఫనేజ్ నుంచి వెళ్ళిపోతున్నాను, ఈ అనాథాశ్రమం నుంచి, నేను పెద్ద అయిపోయాక నిన్ను కూడా నాతో ఈ అనాథాశ్రమం నుంచి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయే తిను అనుకుంటూ ఉంటాడు షించి. ఇంకా అడుగుతూ ఉంటాడు ఎంతో ఎక్సైట్ అవుతూ, నువ్వే సూటియానా? ఆ సూటియాన్ ఎవరో అని చూపించలేదు క్లియర్గా, కానీ వాళ్ళు బ్రేకప్ అవ్వడానికి ఆ సూతియాన్కి అయితే సంబంధం ఉందని చూపించారు. అసలు ఆ సూతియాన్ ఎవరు, ఎందుకు షించి అలా పిలిచాడు అదంతా తెలుసుకోవడానికి మనం సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నేను ఫస్ట్ టైం తీసేందుకే కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్లో. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. సీ యూ లేటర్. బాయ్ టాటా.